సీతారామ ప్రాజెక్ట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పూసుగూడెంలో సీతారామ ప్రాజెక్టు రెండో పంప్ హౌస్ని ప్రారంభించారు రేవంత్ రెడ్డి. ఆ తర్వాత ఈ ప్రాజెక్టు పైలాన్ని ఆవిష్కరించారు. ఇందులో కీలకమైనటువంటి వ్యాఖ్య ఏంటంటే ఏదైతే కేసీఆర్కి సాగునీటి ప్రాజెక్టులు పట్టలేదు, మేము ప్రాధాన్యత ఇచ్చి చేసుకెళ్తున్నాం, ఇట్లాంటిది వక్రీకరణ అనవసరం. ఎందుకంటే సుదీర్ఘకాలం పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీనే. తెలంగాణ పరిపాలించింది అయితే అత్యధిక కాలం వాళ్లే. మధ్యలో ఎవరున్నారని తెలుగుదేశం పార్టీ 15 ఏళ్ళు పరిపాలించింది. ఎందుకంటే తెలుగుదేశం 83, 85, 94, 85 to 89, మళ్ళీ ఏదైతే 94 to 99, తర్వాత 99 to 2004 అంతే. అప్పటి నుంచి తెలుగుదేశం కూడా అక్కడ లేదు. అంటే ఓ 15 ఏళ్ళు వేసుకుందాం. 15 ఏళ్ళు అంతకుముందు ఇది అంటే చంద్రబాబు గారిది 14 ఏళ్లలో 9 ఏళ్ళు అక్కడ, 9 ప్లస్ అంతకుముందు ఎన్టీఆర్ది ఒక 6 ఏళ్ళు, 15 ఏళ్ళు, కేసీఆర్ది ఒక 10 ఏళ్ళు, 25 ఏళ్ళు, మొత్తం 78 ఏళ్లలో ఒక 6 తీసేద్దాం. ఎందుకంటే తెలంగాణ ఆవిర్భావం 56 తర్వాత కదా రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నటువంటిది. అక్కడ లెక్కేసుకుంటే టోటల్గా దాదాపుగా 50 సంవత్సరాలు పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. సాగునీటి ప్రాజెక్టుని సీరియస్గా పట్టించుకుని ఉంటే అసలు సమస్య ఉండేదా? రాష్ట్ర విభజన జరిగేదా? నీళ్లు నిధులు నియామకాలు అన్నటువంటి ఉద్యమమే కదా జరిగింది. అంటే అది కాంగ్రెస్ పార్టీ వైఫల్యమే కదా, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చి పెట్టినటువంటి దరిద్రమే కదా. దాన్ని సరిచేసి నాడు జలయజ్ఞం పేరుతో రాజశేఖర రెడ్డి 2 రాష్ట్రాలు, అంటే అప్పుడు రాష్ట్రాలుగా లేవు, మొత్తం అన్ని ప్రాంతాలకి నీటి వనరులను సెట్ చేస్తే ఆ ప్రాజెక్టులు కొనసాగించినటువంటి వాడు కేసీఆర్. అందులో పనులు జరుగుతూ ఉంటే చిట్ట చివరిలోది మనం చేసాం. దానికి అదేదో వచ్చిన ఈ 4-5 నెలల్లోనే మనం మొత్తం చేసేసాము అన్నట్టుగా ప్రచారం చేసుకోవడం అనవసరం. గతంలో ఉన్నటువంటి దాన్ని కొనసాగించాం. 90% గతంలో పూర్తి చేస్తాం, 10% కొనసాగించాం. కానీ అదేదో ప్రాజెక్టే మనం కనిపెట్టినట్టు పూర్తి చేసినట్టు ప్రచారం చేసుకోవడం, వక్రీకరించుకోవడం అవసరమా? బాధ్యత అప్పటికే ఒక పదం కరెక్ట్గా మాట్లాడారు. రాజశేఖర రెడ్డి హయాంలో ప్రారంభమైనటువంటిది, డిసైడ్ అయినటువంటిది. ఎన్టీఆర్ అయినా రాజశేఖర రెడ్డి అయినా రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్నారు, అంతా బాగానే ఉంది. ఏకైక సమస్యల్లో ఏంటంటే ఇదంతా ఇప్పుడు తామే కనుక్కుని తామే ఆలోచించి తామే చేసినట్టు చెప్పుకోవడమే వక్రీకరణ అవుతుంది.